హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ సీనరీ అనమాట. మంచిగా పల్లెటూరు వాతావరణంలో మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే కొండల కింద, అలాగే అదే వ్యవసాయం అంటే మనకి పొలం ఎలా ఉంటుంది, అలాగే ఒక రైతు ఆవుల్ని తీసుకొని వెళ్తున్నట్టు అట్లా అనమాట. మొత్తం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. దానికి కలర్స్ కూడా వేశాను. చెట్లు, అలాగే సూర్యుడు, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లు అన్నీ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, రైతు అనమాట. ఫేస్ వేస్తున్నాను. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే ఒక యువకుడు అనమాట ఫ్రెండ్స్. అంటే చిన్న వయసు చిన్న వ్యక్తి రైతుగా చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఫేస్ వేశాను. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లో ఒక కస్టమర్ అడిగారనమాట, నాకు రైతు ఆవులకి సంబంధించి వేయమని. అందుకని వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా మీకు కావాల్సిన డ్రాయింగ్స్ నేను వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, రైతు అనమాట. రైతులు ఎక్కువగా ఎలా ఉంటారు ఫ్రెండ్స్, పంచె కట్టుకొని ఉంటారు కదా, పంచె అలాగే కొంచెం పైకి కట్టుకుంటారు కదా. పని చేస్తూ ఏదన్నా మన పనిలో ఉంటే వాళ్ళు కొంచెం పైకి కట్టుకుంటారు కదా, అలా అనమాట. ఆ లుక్లో, అలాగే చేతులు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు అనమాట. అంటే కొడవలి, నాగలి, గొడ్డలి ఇలాంటి అన్ని వ్యవసాయానికి కావాల్సినవి కదా ఫ్రెండ్స్. వ్యవసాయానికి కావాల్సినవి అనమాట. అలాంటి పరికరాల్లో ఒకటి అనమాట. అలాగే మనిషి చూడండి ఫ్రెండ్స్, అట్లా జస్ట్ క్యాజువల్గా వెళ్తూ ఉన్నట్లుగా డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను సింపుల్గా హెవీగా ఏమి వేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ నార్మల్గా తనకి అంటే నార్మల్గా షర్టు లేకుండా వేశాను ఫ్రెండ్స్. తర్వాత షర్టు వేస్తే ఇంకా బన్నీన్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందని బన్నీన్ లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, కొండలు అనమాట. అలాగే సూర్యుడు, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న మొక్కల్లాగా వేశాను. మీకు ఇలా ఇష్టమైతే ఇలాంటి చిన్న చిన్న మొక్కలు వేసుకోండి. లేదు కొంచెం పెద్ద మొక్కలుగా వేస్తాను అంటే కనుక నేను చూడండి ఫ్రెండ్స్, రబ్ చేసి పెద్ద మొక్కలుగా కూడా వేశాను. చూడండి, అంటే మీకు అర్థం అవటం కోసం వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి మొక్కలు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. ఇక్కడ అంతా పొలం అనమాట. ఎవరికి సరిహద్దుల్లో వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అలా అనమాట. చూడండి, అదొక మొక్క వేశాను. అలా వద్దనుకుంటే ఇదిగోండి ఇంకో మోడల్ మొక్క వేశాను. చూడండి, అంతా వ్యవసాయం పక్కనంతా కూడా పెద్ద పెద్ద చెట్లులాగా వేశాను. చిన్న నుంచి పెద్ద దాకా చెట్లన్నీ మోడల్స్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ప్రజెంట్ వేస్తున్న కొద్దే చాలా అందంగా వస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి, అలాగే వ్యవసాయం పక్కన కూడా గ్రాస్ వేశాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, రెండు ఆవులు వేశాను అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నాను అంటే కొంతమందికి అర్థం కాకపోతే అలా సర్కిల్ లాగా కూడా వేసుకోవచ్చు. అలా వద్దు అంటే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను ఈజీగా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఈజీగా అర్థమవటం కోసమే ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆవు అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఆవు అనమాట వేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి మనం ఆవులాగా ఆవు అనుకున్నాము. అదే కనుక సేమ్ దీనికి మనకి చూడండి ఫ్రెండ్స్, నేను ఆవు వేశాను. మీకు కలర్స్ కొట్టుకోవాలనిపిస్తే నేను ప్లెయిన్గా వదిలేశాను ఫ్రెండ్స్, వైట్ కలర్గా వదిలేశాను. మీకు నచ్చినట్లయితే అంటే గిర్ ఆవులు అయితే బ్రౌన్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, గోధుమ అన్న కలర్లో ఉంటాయి. గిర్ ఆవులు అయితే లేదు, హెచ్ఎఫ్ అయితే తెలుపు నలుపు ఆవుల్లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. నేను నార్మల్ ఆవుల్లాగా వేశాను ఫ్రెండ్స్, అంటే వైట్ కలర్గా వేసి వదిలేశాను అనమాట. లేదు మీకు నచ్చిన కలర్స్ ఆవుల్లాగా వేసుకోవాలన్నా కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే సాదా ఆవుల్లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అలాగే కొండలు వెనక సైడ్ అనమాట, ముందుకి చెట్లు కూడా వేశాను ఫ్రెండ్స్. చాలా అందంగా అనిపించింది నాకైతే. ఓవరాల్ లుక్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, అంతా కొండలు వేశాను అనమాట.
నాకైతే చాలా అందంగా చాలా హెవీగా ఉంది. అలాగే ఆవులు నడిచే దగ్గర కూడా గ్రాస్ లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా చాలా అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా అయిపోయింది. చూడండి ఎలా ఉంది, ఓవరాల్ లుక్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. నాకైతే నచ్చిన కలర్స్ వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. నేను కూడా వేసిన కలర్స్ అయితే సహజ సిద్ధంగా మనకి కనపడే రంగులే అనమాట. అంటే చెట్లకి ఆకుపచ్చ రంగు వేస్తాం కదా ఫ్రెండ్స్, కొండలకి బ్లాక్ వేస్తాము. అలాగే ఆవులకి నార్మల్ సాదా ఆవులైతే తెలుపే వేశాను ఫ్రెండ్స్. అంటే తెలుపు కలర్గానే ఉంచేసాను అనమాట ఫ్రెండ్స్. ఆయన మెడలో చూడండి జస్ట్ గొలుసులాగా వేశాను. అంటే దేవుడు గొలుసులాగా కొంతమంది వేసుకుంటారు కదా ఫ్రెండ్స్, అంటే అందుకని అలా వేశాను అనమాట. మీకు వేయాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అంతా కూడా వేశాను. తర్వాత బన్నీలాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేశానో తప్పకుండా ట్రై చేసి, అలాగే పొలంలో చేసేవాళ్ళు ఆల్మోస్ట్ మనకి సాక్స్ లాగా వేసుకుంటారు ఫ్రెండ్స్, అది పెద్దగా ఉంటాయి. అలా వేసుకున్నట్లుగా వేశాను అనమాట కాళ్ళకి. మీ ఇష్టం ఫ్రెండ్స్, అలా వేయాలంటే వేయండి, లేదంటే నార్మల్గా అయినా వేసుకోండి. నేనైతే సాక్స్ వేసినట్లుగా వేశాను. చూడండి, అలాగే గ్రాస్ అనమాట పక్కన. నాకైతే అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. లుక్ అయితే చాలా అందంగా అనిపించింది, నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. అంటే పల్లెటూరులోని వాతావరణం స్పష్టంగా అర్థమయ్యే విధంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి, అదంతా పొలం అన్నమాట. పొలం పక్కల చెట్లు కూడా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అంతా కూడా అవుట్లుక్ నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వాడాను ఫ్రెండ్స్. అంటే మనం వేసిన బొమ్మ ఏదైనా హైలైట్గా కనపడటం కోసం వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నార్మల్ లుక్తో ఉందనుకోండి, అంత లుక్ అనేది అనిపించదనమాట. అదే కనుక మనం బ్లాక్ జెల్ పెన్ వాడి కానీ, లేకపోతే బ్లాక్ స్కెచ్ పెన్ కానీ వాడినట్లయితే కలర్స్ వేశాక అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే హైలైట్గా ఉంటుందన్నమాట. నేనైతే ఆ విధంగా చేశాను ఫ్రెండ్స్. మీకు కూడా అలా చేయాలంటే అలా చేయండి. చూడండి, నాకైతే నచ్చిన కలర్స్ అయితే ప్రజెంట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, నేనంతా వేసిన తర్వాత కలర్స్ అనేది వేయడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే నాకు ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, చెట్లు అంతా వేసాను అనమాట. అన్నిటికీ కూడా బ్లాక్ జెల్ పెన్ వాడి అవుట్లుక్ ఫినిష్ చేశాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత కలర్స్ వేశాను ఫ్రెండ్స్. మీకు ఇలాంటి లుక్లో మనకి పల్లెటూరు వాతావరణంలో ఎక్కువ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు ఎవరన్నా చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన వాతావరణం నేనైతే చాలాసార్లు చూశాను ఫ్రెండ్స్, అందుకని నాకు బాగా తెలుసు అనమాట. చూడండి, అలాగే ఇప్పుడు గ్రీన్ కలర్, అంటే చెట్లకన్నిటికీ గ్రీన్ కలర్ వేశాను ఫ్రెండ్స్ నార్మల్గా. ఫ్రెండ్స్, ఇలాంటి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. ఇదైతే చిన్నపిల్లలకి చాలా ఈజీగా వస్తుందని నేను 2 రకాల చెట్లు మోడల్స్ చూపించాను. ఫస్ట్ అయితే చిన్న మొక్కలుగా వేస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఇలాంటి మొక్కలైనా వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, అంటే పల్లెటూరు వాతావరణంలో వ్యవసాయం దగ్గర ఎక్కువగా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, గ్రీన్గా ఉంటుంది కదా, పచ్చదనం అర్థమయ్యేటట్లుగా ఉంటుంది. మొత్తం పచ్చదనంగా వేశాను. అలాగే ఎవరి ఎడ్జ్ అనేది వాళ్ళకి అర్థం కావటం కోసం బ్రౌన్ కలర్ లాగా వాడాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే కొండలకి మనకి ఆల్మోస్ట్ కొండలు బ్లాక్గా ఉంటాయి కాబట్టి బ్లాక్ కలర్ వాడాను ఫ్రెండ్స్. లైట్ షేడ్ వేసాను అనమాట. మీకు కాదు ఫుల్ కలర్ వేస్తానంటే బ్లాక్ డార్క్ చేసుకోండి, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. నేను లైట్గా కలర్ యూజ్ చేశాను. అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను. అలాగే సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ కలర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అందంగా అనిపిస్తుంది. లుక్ మారే కొద్దే హెవీగా అనిపిస్తుంది. అలాగే ఆవులకి పాదాలకి నలుపుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ కాళ్ళకి, అందుకని బ్లాక్ వాడాను. అలాగే చూడండి, అదే రైతుకైతే హెయిర్కి బ్లాక్ వేశాను. అలాగే తలకి పాగాకి, అంటే కండువా కట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, తల పాగాకి వచ్చేసి పింక్ కలర్ వేశాను. అలాగే బన్నీని వచ్చేసి ఎల్లో కలర్ బన్నీను, అలాగే పింక్ కలర్ లుంగి, పింక్ కలర్ షూ లాగా వేశాను ఫ్రెండ్స్, సాక్సుల్లాగా. అలాగే మనకి చూడండి ఫ్రెండ్స్, అంటే పట్టుకునేది నాగలి, కొడవలి ఇలాంటి అన్నిటికీ కూడా పట్టుకునే ప్రదేశం బ్లాక్ వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. చూడండి, ఆవుకు కూడా కొమ్ములకి బ్లాక్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.